తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి తమ ప్రభుత్వం ముమ్మాటికి కట్టుబడి ఉందన్నారు మంత్రి ఉత్తమ్. సుందిళ్ల బ్యారేజ్ సీపేజ్ కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో గంధమల్లపై ఇప్పటివరకు ₹1 పని కూడా జరగలేదన్నారు. అక్కడి భూసేకరణపై అధికారులతో ఓ కమిటీ నియమించి అధ్యయనం చేస్తున్నామని పేర్కొన్నారు. ఒకవేళ అక్కడున్న స్థానికులు భూసేకరణకు స్వచ్ఛందంగా సహకరిస్తే యుద్ధ ప్రాతిపదికన 1.5 టీఎంసీ నీళ్లను స్టోర్ చేసే విధంగా వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు ఉత్తమ్. సభ్యులకు కూడా మీరు ఇచ్చిన సూచనలు సలహాలు గవర్నమెంట్ పాజిటివ్గా కన్స్ట్రక్టివ్గా స్వీకరిస్తూ గంధమల్ల రిజర్వాయర్పై ఇప్పటి వరకు ₹1 వరకు కూడా జరగని విషయం అందరికీ తెలిసింది. గతంలో అక్కడ ల్యాండ్ అక్విజిషన్కి చాలా రెసిస్టెన్స్ ఉండి పనులు పూర్తిగా అసలు మొదలనే పెట్టలేదు. అయితే తప్పనిసరిగా ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి ఏం తెలియస్తుంటే ఆ ల్యాండ్ అక్విజిషన్ విషయంలో కొంత స్టడీ చేస్తున్నాము. తప్పనిసరిగా ల్యాండ్ అక్విజిషన్లో ఆ విలేజర్స్ కోఆపరేట్ చేస్తే మేము పనులు ఇమ్మీడియట్గా మొదలు పెడతాం. అట్ ద మినిమం 1.5 టీఎంసీ రిజర్వాయర్కి అయితే ఇమ్మీడియట్గా పనులు మొదలుపెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే 4.28 టీఎంసీ కెపాసిటీతో మొదలు పెట్టాలన్నా గంధమల్ల విలేజ్ మునిగిపోతుంది కాబట్టి వాళ్ళు చాలా సీరియస్గా చాలా అగ్రెసివ్గా అపోజ్ చేస్తున్నారు. అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ విషయం ఎగ్జామిన్ చేసి మరి 4.28 టీఎంసీయా 1.5 టీఎంసీయా కెపాసిటీ ఏదో ఒకటి నిర్ణయం చేసి ప్రభుత్వం 2-3 నెలల్లో ఈ పనులు ప్రారంభిస్తామని చెప్పి నేను మీ అందరికీ అష్యూరెన్స్ ఇస్తున్నాను. అదేవిధంగా మరి పెద్దలు జీవన్ రెడ్డి గారు, నర్సిరెడ్డి గారు మీరు అందరూ చెప్పిన విషయాలు ఏంటంటే తుమ్మడిహట్టి నుంచి తప్పనిసరిగా పనులు ప్రారంభించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాబోయే 3-4 నెలల్లో తుమ్మడిహట్టి బ్యారేజ్ వారదా మీద కట్టాలన్నా ఆర్లియర్ లొకేషన్ మీద కట్టాలన్నా డిసైడ్ చేసి ఫైనలైజ్ చేసి టెక్నికల్ ఎక్స్పర్ట్ ప్రకారం ఆ పనులు కూడా మొదలు పెట్టబోతున్నాం. గౌరవ నర్సిరెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే సుందిళ్ల నుంచి పంపింగ్కి ఇప్పటికైతే అయితే ఈ రోజు వరకు కూడా సుందిళ్ల నుంచి కూడా సీపేజ్ ఉంది, ఇంకా స్టోరేజ్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు, నేను కూడా వాళ్ళతో 3-4 రోజులు ఢిల్లీలో మీటింగ్ చేయడం జరిగింది. వాళ్ళ ఎక్స్పర్ట్ టీం మళ్ళీ ఈ వారం కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిశీలనకు వస్తున్నాం. వాళ్ళు క్లియరెన్స్ ఇస్తే మేడిగడ్డ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.